అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన జహీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు మాణిక్యరావు గారికి, మాణిక్యరావు గారు మీకు పూర్తిగా ధైర్యంగా నిలబడ్డాడు. మీరు సంగారెడ్డి పోతే సంగారెడ్డి వచ్చిండు, జహీరాబాద్ వస్తే మీ వెంట వచ్చిండు, ఇక్కడికి మీ వెంట వచ్చిండు. మీకు పూర్తిగా ధైర్యంగా నిలబడి మీకు అండగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, సంగారెడ్డి శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న గారు, మన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మిత్రులు క్రాంతి కుమార్ గారు, మన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారు, మన అందరికీ సుపరిచితులు పెద్దలు ఉద్యమకారులు దేవి ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నారారెడ్డి గారు, మరి స్థానిక నాయకులు భాస్కర్ గారు, రవీందర్ గారు, నరసింహారెడ్డి గారు, మా వీరారెడ్డి అన్న గారు, మాజీ సర్పంచ్ రవి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మారుతి గారు, మాణిక్యమన్న గారు, హకీం గారు, రాజేంద్రన్న గారు, భిక్షపతి గారు, ఇంకా మరి చాలా మంది ఉన్నారు. నేను పేర్లు తీసుకోకపోతే నేను తప్పు పట్టుకోవద్దు. పటాన్ చెరువు నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, సంగారెడ్డి నుంచి వచ్చిన నాయకులు, నారాయణఖేడ్ జహీరాబాద్ నుంచి వచ్చిన నాయకులు, అన్ని మండలాల జహీరాబాద్ నాయకులకు, ముఖ్యంగా మా డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామ రైతు సోదర సోదరీమణులకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు ఇసురుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు ఇసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయా ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కడతాడట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు, ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన. ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది, పోయాడు తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారమూల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారమూలు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతారట. ఏమైనా పొరంబోక్ భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమో పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డావు అని నేను అడుగుతా ఉన్నా.
పోయి పెట్టు ఫార్మసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చోని చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనావు ముఖ్యమంత్రిగా? ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావో అంటుండు, గరీబోంకు హటావో అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा. ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది, కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించుడు. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ, ఓట్లప్పుడేమో గల్లీ గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినాక ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదే రైతు బంధు ఎవరికన్నా ఊళ్ళే? కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు వానకాలం ఇక దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే. ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాపాయా 10 కూడా వాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా? రుణమాఫీ అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి, అయిందంటుండు కదా, అయిందా? అలాంటి నవ్వాలి రేవంత్ రెడ్డికి నవ్వాలి. హైదరాబాద్ సెక్రటరియట్లో కూర్చున్నాడు కదా, రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లా, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే. మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో.
అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. రాముల వారి మీద పెట్టిండు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా? ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయ్. అక్క చెల్లెళ్లకు నెలకు 2500 వేస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినాయి. 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని, మా మాగిలో గాని, వడ్డీలో గాని ఈ 2000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదకి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా, మీకోసం హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి. అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఈ లంగాలు ఉంటారు, కొంతమంది బయలుదేరుతారు లోపల. మన దాంట్లో సాటుకు తీసుకుపోయి 2-3 సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త. ఒక్క మాట మీద ఉండండి. ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేనుంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యం కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఆయన ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడవిల్లలు అక్క చెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారం వాళ్ళ పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు. ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ దాకా పోతుండే, డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటుంది, వాసన మంచిగా ఉంటుంది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటుంది, మంచి పేరున్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడబెట్టినాక మళ్ళీ మా డప్పూర్ భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసి ఇచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అని పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీలో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇవి బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన మోపైనవు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తాను, తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది?
ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఈడ ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయిండు అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చిండు అనుకో, అరే వీనికి మంజీరా నీళ్ళు బాగా పడ్డాయిరా, తెల్లగైండి అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా, నీళ్లు బాగా పడ్డాయిరా వీనికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలోస్ అంటే నీళ్ళు అవి, మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా? ఒకవైపు ఏమో మూసీ శుద్ధి చేస్తా అంటావు, మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా అంటావు, కలుపు. కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది? ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా. ఇది అన్యాయం కాదమ్మా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా. నేను ఇందాక చెప్పినట్టు కొందరు దొంగలు వచ్చి చీకట్ల సంతకాలు పెట్టించుకుంటారు, ఆశ చూపిస్తారు. దయచేసి మోసపోకండి. భూమి పోతే భూమి రాదు. ఈ బంగారం లాంటి భూములలో కాదు ఫ్యాక్టరీలు పెట్టాల్సింది, రాళ్ళు రప్పలు గుట్టల పొన్న పెట్టుకోగాని ఈ బంగారం వసంటి భూములలో పెట్టొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మీరు మంచిగా ఉండండి. తప్పకుండా మేము మీకోసం కొట్లాడతాం, మీకోసం మీ భూములు కాపాడతాం. అంత ఇబ్బంది వస్తే నేను మాణిక్యరావు వచ్చి మీ ఊళ్ళోనే రూమ్ చూపించి ఈయనే పండుకుంటాం, ఆ జేసీబీలకు అడ్డం నిలబడతాం. ఎవరు వస్తాడో రమ్మని మేమందరం, మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే, మా క్రాంతి గారు, ఓఎస్సీ కాలనీలో గలం, బీసీ కాలనీలో గలం, మనిషికో దిక్కు పంటాం. ఏ మిషన్ వస్తుందో రమ్మని అడ్డం మేము పండుకొని మిమ్మల్ని భూములు కాపాడతాం. ఎవడొస్తాడో ఎట్లా వస్తాడో రమ్మని వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. పేదల బతుకులు, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లో దుంకిండు. ఎన్నన్నా దుంకుతాడు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు. ఇలా మనకు అర్థమైతలేదా చెల్లె? గా ముసలికి ఇచ్చే పింఛన్ అన్న టైంకి వస్తుందా మునుపట్లెక్క? కేసీఆర్ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు. మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు, మధ్యలో 2 నెలలు పింఛన్ ఎగ్గొట్టిండు. అవి కూడా చక్కగా వస్తలేవు పింఛన్లు. 4000 నమ్మిచ్చిండు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేడు. ఇస్తుండా? కేసీఆర్ ఉంటే ఈ పాటికి రైతు బంధు పడకపోవునా? మీకు పడకపోవునా? ఫోన్ టింగ్న మోగుతుండే, పడి పైసలు పడి ఇంత దేనికన్నా ఖర్చులకు వనుకొస్తుండే కదా బాయికాడ. ఇవాళ అవి కూడా రాకుండా అయిపోయినాయి. రుణమాఫీ అన్నాడు, అది సగం మందికి కూడా కాలే, చారణ మందికి అయింది, 12 మందికి కాలే. అన్ని ఉత్తమ ముచ్చట్లే. అయినా ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది మీ భూములు కాపాడడానికి. మీ భూములు తప్పకుండా మేము కాపాడతాం. మొన్న కూడా మీరందరూ హైదరాబాద్కు నా దగ్గరికి వస్తామని అన్నారని మాణిక్యరావు సాబ్ చెప్పిండు నాకు. నేనన్నా పాపం అంత దూరం వాళ్ళందరూ వచ్చుడు ఎందుకు, నేనే వాళ్ళ దగ్గరికి వస్తా మాణిక్యరావు సాబ్ అని చెప్పినా, అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ 80 ఎకరాల చెరువు ఉన్నది మన ఊర్లో. నేను మీ ఊరికి మీకు యాదుకుందో లేదో 2 పనులు చేసిన. మీ చెరువుకు నేనే వచ్చి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మిషన్ కాకతీయలో మీ చెరువు మంచిగా చేపించిన. ఒకసారి నేను వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు మాకు సబ్ స్టేషన్ కావాలి సార్, కరెంటు సరిగా వస్తలేదు అంటే మీ ఊరికి సబ్ స్టేషన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది, నేనే శాంక్షన్ చేసిన. ఆ సబ్ స్టేషన్ వచ్చినాక కరెంటు మంచిగా కాలే మీ ఊరికి?
మరి ఇటు భూములన్నీ గుంజుకుంటే సబ్ స్టేషన్ ఉండేం ఫాయిదా అవుతుంది, చెరువు ఉండేం ఫాయిదా అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండ్రు. గుంట నక్కోలు వచ్చిండ్రు కొడుకులు. అయినా ధైర్యంగా ఉండని, పోవు ఎట్లా పోతాయి, పోనిస్తామా మేము? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా ఇక్కడ ముట్టనిచ్చే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఏమవుతుంది? రెండు రకాల కాలుష్యాలు ఉంటాయి. ఒకటి వాయు కాలుష్యం, రెండు నీటి కాలుష్యం. ఫ్యాక్టరీలో వదిలే రసాయనాలు మన పెదవాక్కేలి మంజీరాలకు పోయి నీళ్లు కలుషితమవుతాయి. మరి భూములని పోయినాక ఈ ఊర్లో అయితే ఇన్నే ఉండాలి కదా మనం. ఆ గాలి, అందులో నుంచి వచ్చే వాయు కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. భూములు పోయినా ఇళ్లలో బతకలేం మనం. ఆ రాత్రిపూట వదిలే పొగ, ఆ రాత్రిపూట వచ్చే చప్పుళ్ళు, దాంతో మీకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండు రకాల దెబ్బ తగులుతుంది. ఇటు వాయు కాలుష్యం, మీ ఊర్లో 130 ఉన్నాయి, 100-150 బాయిలు ఉన్నాయి. ఆ బాయిలలో నీళ్లు కలుషితమవుతాయి, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది, మంజీరా నది కాలుష్యం అవుతుంది. మన జీవితాలే ఆగమైపోతాయి. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. భూములు పోయి ఇళ్లలో బతుకుడు కూడా కష్టమే అవుతుంది. ఈ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొగతో, ఆ వాసనతో మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఐక్యంగా ఉండండి, 3 గ్రామాల ప్రజలు కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా భూమి ఉండదు. ఉపాధి కోల్పోయినప్పుడు 2013 భూసేకరణ చట్టం కింద 3 రకాల సాయం చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చేదే లేదు, కానీ మీకు మనసుని బట్టి నీకు చెప్తున్నా, భూములు ఇచ్చేది లేదు, ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టనిచ్చేది లేదు. కానీ దాని ఇంకో పద్ధతి కూడా మీకు తెలిసి ఉండాలి. కొంతమంది తెలియక అమాయకులు ఇప్పుడు ఆ మూసీ ప్రాజెక్టుల సంతకాలు పెడుతుండ్రు. ఏం బెదిరిస్తుండ్రు వాళ్ళకు? ఆయనతో డబుల్ బెడ్రూమ్ పోతుంది రాబాయి, జల్దీ సంతకం పెట్టని బెదిరిస్తే కొంతమంది చదువుకోనోళ్ళో తెలియనోళ్ళో సంతకాలు పెట్టిండాడు. మూసీల సంతకాలు పెడితే మీకు 25,000 బంపర్ ప్రైస్, ఇల్లు ఇస్తాం, 25,000 ఇస్తాం, పోండి అని ఇలా కొడుతుండాడు. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, మనం ఇయ్యం మీ గురించి చెప్తలేను కానీ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నా. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఎక్కడైనా భూసేకరణ జరిగితే అక్కడున్న భూమికి 3 అంతలు విలువ కట్టి ఇవ్వాలి. 1, 2 ఇంట్లో ఉన్న వాళ్లకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పని కోల్పోతారు కనుక మనిషికి 5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రి 2 కొడుకులున్నారనుకో, 2 కొడుకులకు 5 ఇవ్వాలి, తల్లిదండ్రికి 5 ఇవ్వాలి. 18 ఏళ్లు నిండిన బిడ్డ ఉంటే బిడ్డకు కూడా 5 లక్షలు ఇవ్వాలి. 2, మూడవది అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. ఇల్లు కట్టియాలి, ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల తల్లిదండ్రికి మనిషికి 5 లక్షలు ఇవ్వాలి, ఉన్న భూమికి 3 అంతల డబ్బు కట్టియాలి. ఇది చట్టం ఉంటుంది. యాక్చువల్గా కొంతమంది తెలియక రాత్రి ఆయన ఎవరన్నా ప్రలోభాలకు గురి చేస్తే 15 లక్షలకు సంతకం పెట్టింది అనుకో, ఆగమాగం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి కూడా ఏముంటుంది, ఫార్మాసిటీ అయినా కంపెనీలు అయినా ఎక్కడ పెట్టాలి? పొరంబోకు భూములల్లా, పంట వండని భూములల్లా, రాళ్లల్ల రప్పలల్లా, గుట్టలల్లా, ఎక్కడ ఏ వసతి లేని కాడ పెట్టాలి. మీ దగ్గర బంగారముల బాయి నిండా నీళ్లున్నాయి, దంగదు. మోటార్ పెడితే నీ బాయి దంగది, నీ బోరు దంగది. 3 పంటలు పక్కా వండేటువంటి భూములు ఇవి. ఇటువంటి చోట ఫ్యాక్టరీలు పెట్టరు. పెట్టినా కేంద్రంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, కోర్టులు ఒప్పుకోవు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. అవి న్యాయం అనేది, ధర్మం అనేది ఉంటుంది. అయితే మీరు పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కనుక మేం మీకు అండగా నిలబడతాం. మీ తరఫున ఏ కోర్టులో కొట్లాడాలన్నా, ఎక్కడ కొట్లాడాలన్నా మేం కొట్లాడి ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీ భూములు కాపాడతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, మీరు మంచిగా సంధాయించుకోవాల్సింది,
ఆల్రెడీ ఆడ 15,000 ఎకరాల భూమి తీసి పెట్టున్నది ఫార్మాసిటీకి. దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణ అనుమతి వచ్చింది. అక్కడ జీరో ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ పెట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అన్ని ఇట్లా వంట వండి తయారున్నది, వడ్డిచ్చుడే ఉన్నది. గాడ పెట్టుకోక గీడికి వచ్చుడు ఎందుకు? ఆడంతా తయారున్నది కదా. మరి ఆడంతా తయారున్నది కేసీఆర్ తయారు చేసి పెట్టిందేమో, దాన్ని అమ్ముక దొప్పుతా, ప్లాట్లు చేసి అమ్ముకుంటా, దాన్ని రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటా, ఇప్పుడు డప్పూర్ను ముంచుతా అంటే ఎట్లా? ఇది ఎక్కడి న్యాయం? ఆలోచన చేయండి. అందువల్ల ఇవన్నీ మీకు అర్థమైతే ఏమైందంటే మీరు కూడా ఎవరైనా వచ్చినా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఇటువంటివి పెట్టినప్పుడు గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఒప్పుకుంటేనే పెట్టాలి. నువ్వు గ్రామ సభ పెట్టవు, ప్రజల అభిప్రాయం తీసుకోవు, ప్రజా అభిప్రాయ సేకరణ జరగదు, ఆయనతో నోటీస్ ఇస్తావు, వచ్చి జల్దీ ఇయ్యండి అని నువ్వు బెదిరిస్తావా? ఇదేం పరిస్థితి? అందువల్ల మీరెవ్వరు ధైర్యాన్ని కోల్పోకండి. దయచేసి మంచిగా అన్నం తినండి. మీరు ఆయనతో టెన్షన్ పడి నిన్ననే మూసీ ప్రాజెక్టులో ఒకటి చనిపోయినారు అన్యాయంగా. ఈ హైడ్రా అని పెట్టి ఆ కులగొట్టుడు పెడితే రేవంత్ రెడ్డి ఇప్పటికి 4 ప్రాణాలు తీసిండు. ఈ కులగొట్టుడు మీద 4, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది, ఇంకొక ఆమె విషం జాగి చచ్చిపోయింది, 2-3 గుండె ఆగి చచ్చిపోయింది. నేనెందుకు చెప్తున్నా అంటే మీ భూములు ఓనియం, మేము అడ్డం ఉంటాం తల్లి. వాడేమన్నా మిషన్ తెస్తాడా, ప్రొక్లైన్ తెస్తే దానికి అడ్డం నేను నిలబట్ట. మా మీదికెళ్ళి రావాలి మిషన్, మీ మీదికి రావాలంటే మా మీద ఎక్కినాకనే మిషన్ మీ పొలాలకు రావాలి. మేము నిలబడతా కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే అనవసరంగా ఏదైనా టెన్షన్ పడి వాళ్ళని పానం మీద తెచ్చుకోకుండ్రి, ధైర్యంగా ఉండుండ్రి, బతికుండి కొట్లాడాలి, ధైర్యంతో కొట్లాడాలి తప్ప పానం తీసుకోవద్దు, ఆగమాగం కావద్దు. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపో మాపో ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా మీ డప్పూరు గురించి నేను అసెంబ్లీలో గట్టిగా బల్ల గుద్ది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా. మీకోసం నేను కొట్లాడతా అసెంబ్లీలో అని కూడా చెప్తా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడతాం, హైకోర్టుకు పోతాం, గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, అవసరమైతే మిమ్మల్ని మాత్రం కాపాడతాం. ఎవడన్నా ఏదైనా వచ్చిండనుకో, మా మాణిక్రావు సాబ్కో మీ సర్పంచ్ సాబ్కో ఒక్క ఫోన్ కొడితే 2 గంటలు మీ ఊరికి వచ్చేస్తాం. మేము 2 గంటలు మీ ఊరికి వస్తాం. హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఎంత 1.5-2 గంటలు వచ్చినాయి. ఇలా 2 గంటల మీ ఊరికి వస్తాం, మిమ్మల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేం లేదు. మన భూములు మనకు దక్కుతాయి. తాతలు తండ్రుల నుంచి మీకు ఒక వారసత్వంగా వచ్చింది. మీరు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు కలగంటున్నారు. మీ తాత తండ్రికి ఇచ్చిండు, తండ్రి మీకు ఇచ్చిండు, మీరు మీ పిల్లలకి ఇవ్వాలి తప్ప ఈ భూమిని గద్దల్లాగా ఈ రేవంత్ రెడ్డి తన్నుకపోతే ఊరుకోవడం అని మనందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ 3 గ్రామాల ప్రజలకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడకండి, గట్టిగా ఉండండి. ఇప్పుడు డప్పూర్లో 1465 ఎకరాలు తీసుకుంటామంటున్నారట, మాల్గిలో 256 ఎకరాలు, వడ్డీలో 282 ఎకరాలు, మొత్తం కలిపి 2003 ఎకరాలు తీసుకుంటా అంటుండు. న్యాల్కలోలు కూడా వీరారెడ్డి సాబ్ నా ఊరు పోతలేదని గిట్ట అనుకున్నావు నువ్వు. దీని ఎఫెక్ట్ నీ ఊరికి కూడా ఉంటుంది. మొత్తం న్యాల్కల్ మండలం మీద ఉంటుంది, మంజీరా మీద ఉంటుంది. ఈ గాలి సిరితే మీకు ఇసరదా గాలి? మీ ఊర్లలో మొత్తం మండలం అంతా ఇసురుతుంది గాలి. మీ అందరి ఆరోగ్యం దెబ్బతింటది. నీళ్లు ఖరాబ్ అయితే నీ ఊరు నీళ్లు కూడా ఖరాబ్ అవుతాయి. మంజీరా నీళ్లు ఖరాబ్ అయితే మొత్తం మెదక్ జిల్లా ఖరాబ్ కాదా? మూసీని ఉద్ధరిస్తా అంటాడు, మంజీరానేమో పాడు చేస్తా అంటాడు. ఇది ఎక్కడ న్యాయమే? అదేమో మంచిగా చేస్తాడట మూసీని, చెయ్యి, నేను వద్దంటలేం కదా. మా మంజీరాని ఎందుకు పాడు చేస్తావు? మా మంజీరాని ఎందుకు కలిసితం చేస్తావు? మా మెదక్ జిల్లాను ఎందుకు ఆగం చేస్తావని నేను అడుగుతా ఉన్నా. మా డప్పూర్ ప్రజలను ఎందుకు ఆగం చేస్తావు అనేదే నా ముచ్చట. పెట్టు, రాళ్ల పొన్న పెట్టు, గుట్టల పొన్న పెట్టు, ఆల్రెడీ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫార్మా సిటీలో అన్ని ఫ్యాక్టరీలు పెట్టు తప్ప మా తెరువు రాకు, మా ఉసురు ఓసుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మీ అందరి తరఫున మనవి చేస్తా ఉన్నా. మీరు అస్సలు అధైర్యపడద్దు తల్లి. నేను మళ్ళీ ప్రాణం పోతే ప్రాణం రాదు, ధైర్యంగా ఉండుండ్రి. మేమున్నాం మీకు. ఎవరు ఏడవద్దు, కొట్లాడాలి, ఏడుస్తాం. మేము లేమా మీ అందరికీ? ఎంత దూరమైతే అంత దూరం కొట్లాడదాం. మీకేం ఖర్చులు కూడా మీ మీద నియం. మీ ఊరిని కాపాడతాం. మీ ప్రేమ కావాలంతే మాకు. మీరు ఐక్యంగా ఉండండి చాలు మాకు, అంతే. మీరు ధైర్యంగా ఉండండి చాలు మాకు, అంతే. మీ మధ్య ఎవడో ఒకటి మెల్లగా పుల్లబెట్టిలకెళ్ళి
ఇద్దరిద్దరిని ఇచ్చగొట్టాలని చూస్తారు. అది ఇచ్చిపోకుండా అంటే విడిపోకుండా చూసుకోండి. ఐక్యంగా ఉంటే ఎవడు మన తెరువు రాలేడు, ఈ భూములు ముట్టలేడు, మీ భూములు మీకు కాపాడిస్తాం. వాస్తవానికి కేసీఆర్ గారు అయితే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టి ఆ గోదావరి నీళ్లను మీ భూముల్లోకి తెచ్చేందుకు కూడా ప్లాన్ చేసిండు. దాని పనులు సగమంతా అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఆపేసిండ్రు ఆ బసవేశ్వర సంగమేశ్వర్. ఆ పనులు జరిగినాయి. ఎప్పుడైనా కాలం కాకపోతే ఆ గోదావరి నీళ్లు తెచ్చి డప్పూరు చెరువులో పోయాలని చూసిండు కేసీఆర్. ఎప్పుడైనా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాలం పోతుంది. కాలం పోయినా గోదావరి నీళ్ళని తెచ్చి డప్పూరు చెరువు నింపేటట్టు కూడా ప్లాన్ చేసిండు మన కేసీఆర్ ఉండగా. పనులు చాలా అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ పనులు కూడా ఆగబట్టిండు. సరే చూసుకుందాం దాని సంగతి. అది కూడా మళ్ళీ మన టైం వస్తుంది, మనం చేసుకుందాం. ఇప్పుడైతే మేము భూములు కాపాడాలి, మీ ఊరు కాపాడాలి. ఇది చెప్పడం కోసమే వచ్చినాం, మీకు ధైర్యం ఇవ్వడం కోసమే వచ్చినాం. ఏం దాకైనా కొట్లాడతాం, డప్పూరు ప్రజలను కాపాడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.